ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నాడు 75వ 134వ జయంతి నాడు ఈరోజు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ముందర వేడుకలు జరుపుకోవడం జరిగింది. నిజంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కులానికే కాదు, అన్ని కులాలకి ఒక మహానాయకులు, ఆదర్శప్రియులు. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా, ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా దానికి అనుకూలంగా నడిచేవి. తప్పకుండా అలాంటి నాయకులు, అలాంటి గొప్ప మహనీయులు ఆదర్శంలో మేమందరంగా నడుస్తామని కూడా ఇక్కడ నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు పోరాడిన బిఆర్ అంబేద్కర్ గారు తప్పకుండా ఆదర్శాలతో మేము కూడా, ఆ ఆదర్శ స్ఫూర్తితో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా కూడా మేము కూడా పాటిస్తామని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజున్న ప్రభుత్వాలను చూస్తూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను తూట్లు పొడిచేలాగా కొంతమంది నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చేసే విధానాలు అన్ని చోట్ల తెలుస్తున్నాయి. తప్పకుండా ప్రజల్లోకి కూడా ఇవన్నీ తీసుకొని పోతాం. ఆయన స్ఫూర్తితో తప్పకుండా పోరాడతామని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, నిన్న పులివర్తి నాని గారు ఏవంటే అవి కరుణాకర్ గారి గురించి, పెద్దలు గౌరవనీయులు భూమన కరుణాకర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక కమిషన్లు కోసం ఉండే ఒక నాయకుడు పులివర్తి నాని గారు, ప్రజల కోసం పనిచేసే నాయకులు భూమన కరుణాకర్ గారు. అలాంటి నాయకుల గురించి ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. ఆయనకి తెలియకపోవచ్చు, చిత్తూరులో ఉన్నారు. నిజంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారంటే, కొండ మీద ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ చూస్తున్నామంటే కరుణాకర్ గారు ఆ రోజు ఆధ్వర్యంలో స్టార్ట్ చేసింది. అదేవిధంగా దళిత గోవిందం కావచ్చు, ఇంకో కార్యక్రమాలు కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు భగవంతుడి సేవలో ఇన్నాళ్ళు ఉన్న కరుణాకర్ గారిని ఈ విధంగా విమర్శించడం నిజంగానే చాలా బాధాకరం. తప్పకుండా ఆయనకు అర్హతగా లేదని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టేలాగా ఈరోజు ప్రభుత్వము ఆయన ఆశయాలకు పెద్ద పనిచేసేలాగా మేమందరం కూడా పాటిస్తామని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.